ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో శుభములు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. విలాప్య గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చదువుకుందాం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్య పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగినవాడు. ఇక్కడ దేవుని యొక్క మాట సెలవిస్తుంది ఏంటంటే, అనుదినము దేవునికి నూతనముగా వాత్సల్యత పుట్టుతుంది. అంటే నీ పైన ప్రతిరోజు కూడా నూతనంగా దేవుని యొక్క వాత్సల్యత పుడుతూ ఉంది. కనుక ఆయన నమ్మదగినవాడు, నమ్మకమైనవాడు, గొప్పవాడు. దేవుని యందు మనము విశ్వసించి మనము ఆయన యందు మనము నమ్మకముతో విశ్వాసముతో ప్రార్థన జీవితం కలిగి ఉంటే మన పట్ల ఆయన దినదినము కూడా ఒక నూతనమైనటువంటి వాత్సల్యతతో మనకు చూపడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు, ఆయన గొప్పవాడు. ఈ ఉదయకాలంలో నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన వైపు నువ్వు చూస్తే నీకేమేం కావాలో అవన్నీ కూడా ఆయన ఇచ్చే దేవుడు, ఆయన సహాయం చేసే దేవుడు. ఆయన వైపు చూడు, దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు. గొప్ప దేవా, అయ్యా, ఈ మాటను బట్టి నీకు వందనాలు. అనుదినము ప్రజల వైపు నూతనమైన వాత్సల్యత చూపుతున్నటువంటి దేవుడు, నువ్వు నమ్మదగిన వాడు. కనుక నా ప్రభువా, ప్రతి బిడ్డని మీరు దర్శించి గొప్ప మేలు చేసి సహాయం చేయమని మీ గొర్రెపిల్ల రక్తానికి అప్పచెప్పుకుంటూ ప్రతి కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించండి. నా ప్రభువా, ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని దర్శించి మేలు చేయండి. అనారోగ్యముతో బలహీనతతో ఉన్నవారిని ముట్టండి, తాకండి, స్వస్థపరిచి బలమైన నీ ఆత్మకార్యం జరిగించమని యేసుక్రీస్తు నామంలో అయా గొప్ప మేలు చేయమని మరి నాయన బిడ్డలందరినీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.